The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from Luke's Gospel, chapter 10, verse 19. నేటి దిన మన ధ్యానం కొరకు లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనం నుండి తీసుకొనబడింది. Nothing shall by any means hurt you. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. In Genesis 3, ఆదికాండం 3వ అధ్యాయంలో when Adam and Eve disobeyed God's word and believed Satan's lies, they became sinners. ఆదాము అవ్వలు దేవుని మాటను అతిక్రమించి, ఆజ్ఞను అతిక్రమించి సాతాను యొక్క అబద్ధాలను నమ్మారో వాళ్ళు పాపాత్ములైపోయారు. And the dominion what God has given to them was handed over to Satan, and as a result, today Satan has a great measure of power on the earth in this age. దేవుడు వారికి ఇచ్చినటువంటి అధికారం అంతటిని కూడా పాపం చేసిన కారణాన్ని బట్టి సాతానికి వారు అమ్మివేసినారు, అప్పగించేసినారు. ఆ కారణాన్ని బట్టి ఈ దినాన్న భూలోకం అంతటి పైన కూడా సాతానుడే పరిపాలన చేస్తున్నాడు. But as per the promise and prophecy made in Genesis 3:15, అయితే ఆదికాండం 3వ అధ్యాయంలో చేయబడినటువంటి వాగ్దానము ప్రవచనము, Jesus Christ came to this world as the seed of the woman and defeated Satan. యేసుక్రీస్తు ప్రభువారు స్త్రీ సంతానంగా భూమి మీదకి వచ్చి సాతాను తలను చితకద్రొక్కినాడు. Today he is building his church in Satan's world by calling people out of darkness to his marvelous light. ఈ రోజు సాతాను యొక్క సామ్రాజ్యంలో ప్రజలని, చీకట్లో ఉన్న వారిని, అంధకారంలో ఉన్న వారిని ఆశ్చర్యకరమైన వెలుగులోకి పిలుస్తూ సాతాను సామ్రాజ్యంలో తన సంఘమును నిర్మిస్తున్నాడు. After resurrection on the day of Pentecost, the Holy Spirit was given as a free gift. పునరుత్థానుడైన తర్వాత 50వ దినాన పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మను ఉచితంగా వరముగా వారికి అనుగ్రహించాడు. And the Holy Spirit was given to be with us and also in us to comfort us. పరిశుద్ధాత్మ మనలో, మనతో కూడా ఉండడానికి, మనల్ని ఆదరించడానికి అనుగ్రహించబడ్డాడు. He is given us to lead us. మనల్ని నడిపించడానికి ఇవ్వబడ్డాడు. As a result, దాని ఫలితంగా even the mightiest of demons, even Satan himself, does not have as much power and authority as the weakest of the believers who are filled with the Holy Spirit. దయ్యములలో మహాబలవంతుడైనటువంటి వాడు సాతానుడైనటువంటి వాడు కూడా బలహీనమైనటువంటి విశ్వాసికి ఉన్నటువంటి శక్తి కూడా వాడికి లేదు. Why? ఎందుకంటే Because the weakest believer is filled with the Holy Spirit. ఎందుకనగా బలహీనమైనటువంటి విశ్వాసి పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు. This is what the disciple John is writing in 1 John 4:4. ఇది శిష్యుడైన యోహాను పత్రిక మొదటి పత్రిక 4:4లో రాస్తున్నాడు. And it is written there, అక్కడ రాయబడిన మాట, "Ye are of God, little children, and have overcome them, because greater is he that is in you than he that is in the world." కాబట్టి యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో మనం చదువుతున్నాం. 4th verse. 4వ వచనం, చిన్నపిల్లలారా మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. Now the context of Luke 10:19 is ఇక్కడ లూకాసు వార్త 10వ అధ్యాయం 19వ వచనంలో ఉన్న ఈ సందర్భం ఏమిటిదంటే, the Lord sending the 70 other disciples before him. ప్రభు తనకు ముందుగా ఒక 70 మంది శిష్యులను పంపిస్తున్నాడు. Jesus Christ was on his last journey to Jerusalem. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేమునకు తన ఆఖరు ప్రయాణంలో ఉన్నాడు. Now the 70 returned to him, ఇప్పుడు 70 మంది తిరిగి వచ్చారు. and they said to him, ఆయనతో చెప్తున్నారు, even the demons are subjected unto them in his name. దయ్యములు కూడా నీ మాట చెప్తే అవి లోబడుతున్నాయి, వణుకుతున్నాయి అన్నారు. And how natural it is to rejoice in the success the Lord grants. కాబట్టి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క విజయాన్ని అనుభవించట ఎంత సహజమైనది కదా. Everybody, when God gives you success, you will be happy, isn't it? దేవుడు నీకు విజయం ఇచ్చినప్పుడు సహజంగానే నీవు సంతోషిస్తుంటావు కదా. While assuming the triumph over Satan and all the power of the enemy, he also would have them to rejoice rather than this, that their names are written in heaven. కాబట్టి వారు ఈ మాటలు చెప్తా ఉన్నప్పుడు ఈ దయ్యముల పైన కూడా అధికారాన్ని ప్రదర్శించారని చెప్పినప్పుడు ఆయన ఏమంటాడు, దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించడని వారితో చెప్పాడు. Two things I want to tell you. ఇక్కడ 2 విషయాలు నేను మీతో చెప్పగొడుతున్నాను. Their names are written in the Lamb's book of life in heaven. It is done by God. వారి పేర్లు గొర్రెపిల్ల జీవ గ్రంథములో రాయబడడం అనేది అది దేవుడు రాసినది. And driving out demons they have done.
దయ్యములను వెళ్ళగొట్టింది ఏమిటిది? అది వీళ్ళు చేసిన పని. So what God is telling? కాబట్టి ఇప్పుడు దేవుడు What ఏమంటున్నాడు? I have done is more valuable than what you are doing. మీరు చేస్తున్న దానికన్నా నేను చేసినది అత్యంత విలువైనది అంటాడు. That is a very important truth. ఇది చాలా ప్రాముఖ్యమైన సత్యం. Many times we are so excited by seeing what we are doing and forget what the Lord has done. అనేక పర్యాలు మనం చేసిన వాటిని బట్టి ఎంత పరవశించిపోతుంటామో దేవుడు చేసిన దానిని విస్మరిస్తాం. Of course, faithful service for Christ brings glad surprises. క్రీస్తు కొరగా విశ్వాసంతో నువ్వు జరిగించిన సేవ పరిచర్య నిన్ను ఎంతో ఆశ్చర్యపరుస్తుంది, సంతోషపరుస్తుంది. If you read the full verse for our meditation today, ఇప్పుడు నేటి దిన మన ధ్యానం కొరకు ఈ వచనం అంతా మనం చదవగలిగితే what the Lord said in 10:19, 10వ అధ్యాయం 19వ వచనంలో ప్రభు ఏమని చెప్పారు? I give unto you power. మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను అన్న. After Jesus returned from the wilderness where he defeated Satan in battle, యేసు ప్రభువారు అరణ్యములో సాతానుతో జరిగిన పోరాటంలో సాతానుని ఓడించి జయముతో తిరిగి వచ్చిన he తర్వాత quickly gained a reputation for speaking and acting as one with authority. కాబట్టి నా వెంటనే ఒక అధికారముతో కూడా ఆయన మాట్లాడిన వాడుగా ఇక్కడ కనపరుచుకుంటున్నాడు. And he got that reputation, name and fame. కాబట్టి ఆ పేరు, ఆ ప్రఖ్యాతి ఆయనకి కలిగింది. Luke 4:36. లూకాసు వార్త 4:36. The centurion whose servant was healed by Jesus, చూడండి, ఆ శతాధిపతి తన సేవకుడు యేసు ప్రభు చేత స్వస్థత పొందిన తర్వాత yes, Jesus saw his faith and he marveled. యేసు ప్రభు వారు ఆ శతాధిపతి విశ్వాసము చూసి ఆశ్చర్యపోయాడు. When he showed that he understood Jesus, his power to heal, కాబట్టి తాను అతన్ని స్వస్థపరచడానికి అధికారము, శక్తి కలిగి ఉన్నాడని ఆయన అర్థం and చేసుకున్నప్పుడు then he understood that he is having power over sickness also. అప్పుడు రోగముల పైన కూడా ఈయనకు అధికారం ఉంది అని అర్థమైంది ఆయన. That is in Matthew 8 chapter 5 to 13. మత్తయి సువార్త 8వ అధ్యాయం 5 నుండి 13 వచనాల్లో మనం చూస్తాం. Not only over sickness, కాబట్టి అనారోగ్యముల పైన మాత్రమే not కాదు, only speaking authoritative word, అధికారంతో కూడిన మాటలు మాట్లాడడం మాత్రమే his కాకుండా authority caused demons to scream out when Jesus was present and they obey his command. యేసు ప్రభువారు అక్కడ ఉండగా దయ్యములు ఆయనను చూసి వనికి పారిపోయేటంతటి They అధికారం, scream out. అవన్నీ కేకలు వేసి పారిపోయినటువంటి అధికారం కూడా ఆయనకు And the ఉంది. power caused sickness to go away. కాబట్టి ఇక ఆ అధికారము రోగము విడిచి వెళ్ళిపోయేటట్టు కూడా ఉండింది. And the Lord demonstrated his power over the weather also. అంతేకాదు దేవుడు ప్రకృతి పైన లేకపోతే వాతావరణం పైన కూడా తన అధికారాన్ని చూపించాడు. He also have displayed his power and authority over the matter, that is those bread and fishes. అంతేకాకుండా చూడండి, ఆహార పదార్థాలు, రొట్టెలు, చేపల పైన కూడా తన అధికారాన్ని ప్రదర్శించాడు. Oh, in the context of feeding 5,000 we can understand. 5,000 మందిని పోషించిన సందర్భం నుండి మనకు అర్థమవుతుంది. And even death submitted to Jesus. అంతేకాదు మరణము యేసు ప్రభు వారికి లోపరుచుకుంది. And Jesus gave authority to his disciples, and by his Holy Spirit has given the same authority to the church today. యేసు ప్రభు వారు శిష్యులకు అధికారం ఇచ్చాడు. అలాగే పరిశుద్ధాత్మ శక్తి వలన ఈ కార్యాలు జరిగించేటువంటి సంఘానికి కూడా అధికారం The ఇచ్చాడు. one who is in us. మనలో ఉన్నవాడు, Yes, because of him we got authority. ఆయనను బట్టే మనకి ఇంత అధికారం ఉంది. We can talk boldly, ధైర్యంగా మాట్లాడగలం. and we are having power over sickness. రోగముల పైన మనకు అధికారం We are ఉంటుంది. having power over demons. దయ్యముల పైన అధికారం ఉంటుంది. We are having power over death. That's why we will not fear death. మరణం పైన కూడా అధికారం ఉంది. అందుకనే మరణాన్ని చూసి భయపడం మనం. And here, ఇక్కడ మనం చూస్తున్నాం, tramping snakes and scorpions talks about the evil in this world. పాములను, తేళ్లను త్రొక్కుట అనేది ఈ లోకంలో ఉన్నటువంటి చెడు దుష్టత్వాన్ని గురించి మాట్లాడు. And including death, sickness and demonic oppression, etc. మరణము, రోగము, అపవిత్రాత్మల ఆ శక్తి, వాటి గురించి కూడా మాట్లాడుతాం. The works of Satan and demons means they are the works of the serpents and scorpions. సాతాను క్రియలు, దుష్టుని క్రియలు అంటే ఇవే, పాము, తేళ్లు చేసే పనులు. And they bluster and rage in order to terrify the people of the world and sow fear and doubt in their hearts. కాబట్టి వారు ఇలాంటి కార్యాలు జరిగించడం అంటే లోకంలో ఉన్న ప్రజలని భయభ్రాంతులుగా చేసేవారు. But Jesus Christ has given us power over them. అయితే యేసుక్రీస్తు ప్రభువారు వాటిపైన కూడా మనకు అధికారం He ఇచ్చారు. has given us the power even to overcome the enemy. శత్రువుని కూడా మనం జయించగలిగేటువంటి అధికారం, శక్తినిచ్చారు. None of them can harm is the promise for our meditation today. వాటిలో ఏదియు ఎంత మాత్రం హాని చేయదు అనేది నేటి దిన ధ్యానంలోని వాగ్దానం. Some people, కొంతమంది miracle workers are there among Christendom. క్రైస్తవుల్లో కూడా అద్భుతాలు, ఆశ్చర్యక్రియలు చేసేవాళ్ళు ఉన్నారు. Some people questioned me also. కొంతమంది నాకు ప్రశ్న వేశారు, Oh, God has given you power over serpents and scorpions. Why can't you hold a serpent? దేవుడు మీకు పాముల పైన, తేళ్లను త్రొక్కే అధికారం ఇచ్చాడు కదా, మరి పాములు ఎందుకు పట్టుకోకూడదు అంట. They do not know the scriptures. లేఖనాలు వాళ్ళకి తెలియదు. Yes, by mistake,
accidentally. Suppose if we have to face a serpent or scorpion, God will surely protect us. There is no doubt about it. ఒకవేళ పొరపాటున అనుకోకుండా ప్రమాదవశాత్తు ఏదైనా పాము కానీ తేళ్లు కానీ మన మీదకి వచ్చినప్పుడు దేవుడు తప్పక వాటి నుండి మనల్ని రక్షిస్తాడు. But అయితే another spiritual truth to note here is, ఇక్కడ మనం గమనించదగిన మరొక ఆత్మీయమైన అర్థం ఏమిటిదంటే, it is possible that by saying scorpions and serpents, the Lord is meaning or he is talking about the scribes and Pharisees. ఇక్కడ పాములు తేళ్లు అని చెప్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పరిసయ్యులు శాస్త్రుల గురించి ఉద్దేశించి కూడా చెప్తున్నారని అర్థమవుతుంది. If you read Matthew 23:33, మీరు మత్తయి సువార్త 23:33లో he చదివితే called the Pharisees and scribes as serpents and the brood of vipers. శాస్త్రులు పరిసయ్యులను ఏమన్నాడైనా సర్ప సంతానమా అని వాళ్ళని సంబోధిస్తున్నాడు. Why can't you take the serpent or scorpion and compare with them scribe and Pharisee? మరి ఇక్కడ ఈ పాము తేళ్లని శాస్త్రులు పరిసయ్యులతో ఎందుకు పోల్చకూడదు? Why he called them like that? ఎందుకు ఆ విధంగా వాళ్ళని పిలుస్తున్నాడు, Because సంబోధిస్తున్నాడు? through the subtlety and venom of the old serpent, the devil, they opposed him and the Lord's doctrine. ఎందుకనగా వారి యొక్క మోసయుక్తమైన బోధల మాటలతో ఆది సర్పం యొక్క విషయంతో యేసు ప్రభు బోధల్ని వాళ్ళు ఎదిరించారు, తిరస్కరించారు. Jesus Christ was telling that the disciples are given power to trample them by the indwelling power of the Holy Spirit. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తున్నారు, వారి అంతరంగంలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ శక్తి వలన పాములను తేళ్లను కూడా వాళ్ళు త్రొక్కెదరు. You can defeat the wrong doctrines of the scribes and Pharisees. శాస్త్రులు పరిసయ్యులు లాంటి వారి యొక్క తప్పుడు బోధలను కూడా నువ్వు ఓడించగలవు. Also, this promise speaks of the preservation from dangers for the workers of the Lord. ఈ వాగ్దానము దేవుని కొరకు పనిచేసేవారు ఎదుర్కొనే ప్రమాదాల నుండి కూడా అది కాపాడే భద్రపరిచేదిగా ఉంది. What the Lord is telling? దేవుడు ఏమని చెప్తున్నాడు? Indirectly, he was saying పరోక్షంగా ఆయన చెప్తున్న మాట, that though they go among bitter and malignant enemies that would seek their lives, చూడండి, వారి ప్రాణాలకి హాని తలపెట్టినటువంటి పరిస్థితులు గుండా వారు వెళ్తున్నప్పటికీ yet he will preserve them. ఆయనను వారిని ఆయన కాపాడతాడు, భద్రపరుస్తాడు. A serpent or a scorpion, they are dangerous to our lives. పాము తేళ్లు మన ప్రాణానికి అపాయం కలిగించేవి. Yes, when a snake bites, ఒక పాము మనల్ని కరిచినప్పుడు కాటు వేస్తే yeah, we know many people, we are prone to die. కాదండి, మనం చనిపోవడానికి ఆస్కారం ఉంది. So there are some people in the world, they wanted to kill you. కాబట్టి ఈ లోకంలో కొందరు ఉన్నారు నిన్ను చంపాలని అనుకుంటున్నారు. But what God is telling? అయితే దేవుడు ఏమంటున్నాడు? I have given power to you over them. వాటి మీద వారిపైన నేను నీకు అధికారం ఇచ్చాను. Oh, what a care and concern God hath towards us దేవుడు when we are truly involved in his commission. నిజంగా దేవుడు మనకు అప్పగించిన ఆ పనిలో మనం నిమగ్నమై ఉంటే ఆయన ఎంతటి భద్రత, ఎంత పట్టింపు, ఎంత జాగ్రత్త వహిస్తున్నాడు మన గురించి. Therefore, let us be joyful. కాబట్టి మనం అందరం సంతోషంగా ఉందుముగా. He is always with us. ఆయన ఎల్లప్పుడూ మనతో కూడా He will ఉన్నాడు. never leave us nor forsake ఆయన us. ఎన్నడూ మనల్ని విడిచిపెట్టాడు, ఎన్నడూ ఎడబాయడు. Having this confidence, let us go forward in his work. ఈ నిశ్చయితతో ఆయన పనిలో ముందుకు సాగిపోదుముగా. So, dear worker, కాబట్టి ప్రేమైనటువంటి పరిచారకుడా, serpent and scorpions you have to face, but God will be with you. He will protect you. He will preserve you. పాములు తేళ్లను నువ్వు ఎదుర్కోక తప్పదు. అయితే దేవుడే నిన్ను కాపాడుతాడు, నిన్ను భద్రపరుస్తాడు, నిన్ను రక్షిస్తాడు. May God bless you all. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. Dear brothers and sisters, ప్రియమైన సహోదరి సహోదరులారా, at the end of every message, we are uploading few slides. ప్రతి వర్తమానం యొక్క ముగింపులో కొన్ని స్లైడ్స్ని కూడా పెడుతున్నాము. Please go through them because they are informative. దయచేసి వాటిని కూడా మీరు వీక్షించండి, అందులో ఎక్కువైన సమాచారం ఉంటుంది. John Victor, Hebron.